వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా ఛార్జ్షీట్ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య విడుదల చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించాలా వద్దా అని ఛార్జ్షీట్ ద్వారా ప్రజలను ప్రశ్నించారు జోగయ్య. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ ఛార్జ్షీట్ను విడుదల చేశారు. సత్యం జయించాలనే అభిలాషతో ఈ ప్రజా ఛార్జ్షీట్ను ప్రజా కోర్టులో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. జోగయ్య తాజాగా విడుదల చేసిన ప్రజా ఛార్జ్షీట్లో జగన్ సర్కార్పై చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. జోగయ్య విడుదల చేసిన ప్రజా ఛార్జ్షీట్లో అనేక విషయాలను ప్రస్తావించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని పలువురు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను సమకూర్చి వాటికి ఫలితంగా క్విడ్ ప్రోకో అనే విధానానికి నాంది పలికి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. సిబిఐ, ఈడీ డిపార్ట్మెంట్ల అధికారులు విచారణ జరిపిన తర్వాత తెలంగాణ సిబిఐ కోర్టులో 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు పెట్టిందన్నారు. ఈ సందర్భంలో జగన్ 16 నెలలు జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యారని, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో విలాసవంతమైన నివాస భవనాలు కట్టారని, 2019 ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని, ఇలాంటి అవినీతి చక్రవర్తిని మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు జోగయ్య. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని వందల నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన మోసాలను, అరాచకాలను, అవినీతిని చెబుతూ ప్రజల తరపున తాను జన ఛార్జ్షీట్ను తయారు చేసి ప్రజా కోర్టులో ప్రవేశపెడుతున్నానన్నారు. ఈ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక పాలనను పరిశీలించి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డిని తొలుత ఇంటికి, ఆ తర్వాత జైలుకు పంపాలనే ప్రతిపాదనను పరిశీలించాలని జోగయ్య పిలుపునిచ్చారు. నీతివంతమైన ప్రజాహిత పరిపాలన అందించగల జన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతూ ముగించారు జోగయ్య. రైట్, మొత్తంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై చేగుండి హరిరామ జోగయ్య 55 అభియోగాలతో ఛార్జ్షీట్ తయారు చేసి ప్రజా కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఛార్జ్షీట్లో ప్రస్తావించిన ప్రధాన అంశాలేంటి? గుడ్ ఈవినింగ్ బలరాం. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య అన్నట్లుగానే ఈ రోజు అన్నవరం శ్రీ సత్యదేవుని స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా కోర్టులో ఈ ప్రజా ఛార్జ్షీట్ అనే పేరుతో ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా ప్రస్తుత సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి కానీ ఈ 4 ఏళ్లలో చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద ముఖ్యమైన పాయింట్లన్నీ క్రోడీకరించి 55 అంశాలతో ఈ ప్రజా ఛార్జ్షీట్ ను అన్నవరం లో విడుదల చేశారు. ముఖ్యంగా ఇందులో గతంలో మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పదవిలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాల నుండి, లేకపోతే అక్కడి నుండి సంపాదించినటువంటి జగన్ అక్కడి నుండి మొదలు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, రోడ్డు ట్యాక్స్ పెంపు, కరెంటు ఛార్జీల పెంపు, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారు అనేది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రధానంగా తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు చాలా ఇబ్బందులు పడ్డారు, కాపులు చాలా ఇబ్బంది పడ్డారు. 4 ఏళ్లలో కనీసం అభివృద్ధి కూడా లేకపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఆంధ్ర ప్రజలు వలస వెళ్లే పరిస్థితిని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటూ కూడా హరిరామ జోగయ్య ఈ ప్రజా ఛార్జ్షీట్ లో ఆయన పూర్తిగా వివరించడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఈ 55 అంశాలతో పాటుగా అసలు జగన్ రెడ్డిని పరిపాలన కొనసాగించాలా, మరలా ఆయన్నే ఎన్నుకోవాలా అనే దేని మీద కూడా ప్రజలే నిర్ణయించుకోవాలంటూ కూడా ఆయన బహిరంగ లేఖలో
సూచించడం జరిగింది. సాగరెడ్డి, ప్రజా ఛార్జ్ షీట్ ఏపీ రాజకీయాల్లో ఎటువంటి సంచలనంగా మారింది? ఇది ఎటువంటి చర్చకు దారితీస్తూ ఉంది? అయితే ఇప్పటివరకు ఈ ప్రజా ఛార్జ్ షీట్ కి సంబంధించి ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు కొన్ని చూసుకుంటే మాత్రం ప్రభుత్వ పనితీరుని ఎత్తి చూపించే విధంగా ఉన్నాయి. ఏదైతే ప్రజలను ఆదుకోకుండా సమస్యల్లో రాష్ట్రం ఉందో, రోడ్ల పరిస్థితి కానీ, వైద్యంలో రాష్ట్ర పరిస్థితి కానీ, వీటన్నిటినీ కూడా చాలా సామాన్య ప్రజలు పడే ఇబ్బందులన్నింటినీ కూడా చేగుండే హరిరామ్ జోగయ్య టచ్ చేశారని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని ఒక పుస్తక రూపంలోకి ఆయన తీసుకొచ్చారు. దాన్ని అన్నవరంలో ఓపెన్ చేయించడం, మరలా ప్రజలందరికీ చేరే విధంగా డిజిటల్ రూపంలో కూడా దాన్ని ఈ సోషల్ మీడియా వేదికగానే అందరికీ షేర్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పారు. కాకపోతే ఆయన చెప్పేది ఒకటి, వచ్చే ఎన్నికల్లో అన్న కూడా నీతివంతమైన ప్రజాహిత పరిపాలన అందించే జననాయకుని ఎన్నుకోవాలంటూ కూడా హరిరామ్ జోగయ్య సూచించడం జరిగింది. మరోపక్క 55 అంశాలని చూసిన తర్వాత వైసీపీ నేతల్లో చర్చ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే సీఎం జగన్ చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించి హరిరామ్ జోగయ్య రిలీజ్ చేసిన ప్రజా ఛార్జ్ షీట్ లో వాస్తవాలు ఉన్నాయనే చర్చ కూడా రాజకీయ విశ్లేషకులకు మధ్య జరుగుతుందనే సమాచారం అయితే మనకు అందుతుంది. బలరాం సాగర్, మనం చూస్తూ ఉన్నాం హరిరామ జోగయ్య వైసీపీ సర్కార్ అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, పరిపాలన విధానానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే అనేక లేఖలు సంధించి ఆ వైసీపీ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఈ ఛార్జ్ షీట్ అంటూ కూడా అధికార పార్టీకి సంబంధించి విడుదల చేశారు. దీని మీద ఈ ఛార్జ్ షీట్కు సంబంధించి అధికార పార్టీ నుంచి ఎవరైనా నాయకులు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా నాయకులు ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రస్తుతం ఇప్పటి వరకు స్పందించలేదు బలరాం. కానీ జన సైనికులు మాత్రం దీన్ని ఎక్కువగా ఏదైతే ఈ డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ప్రజా ఛార్జ్ షీట్ కి సంబంధించిన బుక్ ఉన్న పీడిఎఫ్ ఫార్మేట్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో అది పూర్తిగా వైరల్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రతి జన సైనికుడు ఫోన్ లో కూడా, వాట్సాప్ ఉన్న ప్రతి అందరి ఫోన్ లో కూడా ఈ ప్రజా ఛార్జ్ షీటే ఉంది. దాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, చదువుతున్నారు. అందులో ఉన్న వాస్తవాలను కొంత చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరిరామ జోగయ్య ఎప్పుడు కూడా ఎక్కడా రాజీ పడలేదు. ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా ఒక్క అవినీతి మచ్చ లేకుండా, కనీసం ఆరోపణ కూడా లేకుండా ఆయన తన పదవీ కాలం పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అత్యున్నత పదవులు కూడా ఆయన చేయడం జరిగింది. అటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి మనిషి 55 అంశాలతో కూడిన ప్రజా ఛార్జ్ షీట్ లో వాస్తవాలు ఉన్నాయనే చర్చ అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటు ఒక పక్క వారాహి యాత్ర, మరో పక్క ఈ ప్రజా ఛార్జ్ షీట్ కి సంబంధించిన అంశాల మీదే ప్రధానంగా చర్చ జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏదో సినిమా టైటిల్ పెట్టి ఒక్క మగాడు అంటారు కదా, అలా కాదు. ఏదైనా అవినీతి, అన్యాయం, అరాచకం జరిగితే ఎదురు తిరగాలి. అలా దాని గురించి ఆయన 55 అంశాలతో ఒక ఛార్జ్ షీట్ చేశారు. ఛార్జ్ షీట్ మొత్తం నేను చదివాను. రాత్రి 2 సార్లు చదివాను. ఆయన నాకు ఒక కాపీ ఇచ్చారు, సత్యదేవుడి దగ్గర పెట్టే ముందు ఒకసారి చూడమని చెప్పి. చూసిన తర్వాత ఆయనతో పాటు నేను అన్నవరం టెంపుల్లోకి వెళ్ళడం జరిగింది. నేను, నా శ్రీమతి, అలాగే బాబీ గారు అందరూ కలిసి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత చూసింది ఏంటంటే, నీతిమంతుడు, ప్రజాహితుడు, జననాయకుడు అంటే పవన్ కళ్యాణ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మిగతా సంఘాల్లాగా నేను ఏ కులంలో ఉన్న కాపు నాయకులనైనా కాపాడుతానని కాకుండా పవన్ కళ్యాణ్ వెంట నిలబడతానని చెప్పి ధైర్యంగా, బలంగా చెప్పి ముందుకు వచ్చిన నాయకుడు. అందుకనే ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన నిలదీసే మనస్తత్వం అంతే. నేను మెచ్చుకున్నది ఏంటంటే, ఏదో కావాలని పొగడం, నా కులం అని పొగడం కాదు. మా కులంలో ఒకడు వచ్చాడు, మంచోడు వచ్చాడు, చాలా మంచోడు వచ్చాడు, కాబట్టి ఆయన్ని చూడండి. మన ముందున్న ఆప్షన్స్ 3 ఉంటే ఆ 3ట్లో మేలేం బంగారం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ఉద్దేశం, నా ఉద్దేశం. ఇది ఇప్పుడు కాదు, చాన్నాళ్ళ నుంచి 2009లో ప్రజారాజ్యం స్టార్ట్ చేయక ముందు నుంచి మా ఇద్దరు అనుబంధం అలాగే ఉంది. ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, గతంలో అనేక మంది పరిపాలన చేశారు. ప్రస్తుతం వారి గురించి మనం ఆలోచించాల్సిన పనిగా, ప్రస్తుతం ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారి యొక్క పరిపాలన ఎలా జరిగింది,
రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఎటువంటి ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మన యొక్క ప్రస్తుత ఎజెండా అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ప్రస్తుత పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి ప్రజల ఓట్లను దండుకొని విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా తెలుసు. వారు ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎలా పరిపాలన సాగించారు, ఇది ప్రస్తుతం మన యొక్క ఎజెండా. వారు ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనే దాని గురించి మనం చర్చిస్తూ పోవాల్సిన అవసరం ఉంటే దాని గురించి కొన్ని అంశాలు నేను అందరూ ముందు కూడా పెడతా. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా, ఆ అవసరం ప్రజలకు ఉందా అనేటువంటిది వారి ముందు కొన్ని విషయాలు ప్రవేశపెట్టడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయాలి అనేటువంటిదే నా ఉద్దేశం. అందుకునే పూనుకున్నా. వారి పరిపాలనలో నాకు అనేకమైన లోపాలు కనపడ్డాయి. వారి పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలనగా, ముఖ్యంగా అవినీతి పరిపాలనగా, అభివృద్ధి నిరోధక పరిపాలనగా, నియంత్ర పరిపాలనగా సాగిందని చెప్పేసి నేను గ్రహించా. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరులు అయినటువంటి శాండు, ల్యాండు, మైను, వైను వంటి వ్యాపారాలను ఎన్నడూ లేని విధంగా దోచుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జించారు అనేటువంటిది ప్రచార మాధ్యమాల ద్వారా గ్రహించారు. ప్రభుత్వ ఆస్తి అయినటువంటి ప్రజల ఆస్తికి ట్రస్టీలుగా ఉండవలసిన వారు వాటిని సక్రమంగా వినియోగించవలసింది పోయి అవసరం అయినా అవసరం లేకపోయినా అనుభవించాల్సిన వారికి అనుభవించాల్సిన అవసరం లేకపోయినా వారు కోరుకోకపోయినా రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని ఈ రోజున ప్రజల ముందు పెడుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న అరాజకాలని ప్రశ్నిస్తున్న మీడియా వారిపైన, ప్రతిపక్షాలపైన, ప్రజాస్వామ్య వాదులైనటువంటి నా వంటి వారిపైన తన చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థ ద్వారా గొంతులు నొక్కుతున్నది పరిపాటి అయిపోయింది ఈ రోజుల్లో. వీరి ఈ రకమైన పరిపాలనలో జరిగినటువంటి సుమారు 55 ప్రజా వ్యతిరేక అవినీతి అక్రమాలను గుర్తించా. ఈ అభియోగాలను ప్రజా కోర్టులో ప్రవేశపెట్టి వారిని ఆలోచింప చేద్దామని, వారిని చైతన్యవంతులు చేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో వారు ఏ విధంగా వారి యొక్క ఓట్లు వినియోగించుకోవాలో వారికి నిర్దేశం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టా.
జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా అంటే ఈ 55 అభియోగాలు వారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద కానీ మోపినటువంటి 55 అభియోగాలు పత్రాన్ని ఈ రోజున ప్రజా ఛార్జ్షీట్ రూపంలో రూపొందించి ఈ రోజున అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సాధారణ ప్రజా ఛార్జ్షీట్లు ప్రజాకోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ అభియోగాలపై ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను విజ్ఞులైన ప్రజలకే వదిలిపెడుతున్నారు.